హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము మహాజనపాదాస్ అలాగే వేదిక్ పీరియడ్కి సంబంధించి నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. సో స్టిల్ వీఆర్ కవరింగ్ వేదిక్ లిటరేచర్ ఓన్లీ. మనం ఇంకా మహాజనపాదాస్లోకి ఎంటర్ అవ్వలేదు. సో వేదిక్ లిటరేచర్కి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేద్దాం. The first question is the expounder of yoga philosophy was అని అడుగుతున్నారు. సో బేసికల్గా యోగా ఫిలాసఫీని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈ కింద ఇచ్చినటువంటి వాళ్ళలో ఎవరు అంటున్నారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి: పతాంజలి, శంకరాచార్య, జైమిని, అలాగే గౌతమ. సో మనకి యోగా అని అనగానే, యోగా ఫిలాసఫీ అనగానే, లేదా యోగా సూత్రాలు అనగానే గుర్తొచ్చేది ఎవరండి? ఇట్స్ పతాంజలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పతాంజలి. సో పతాంజలి హ్యాస్ కంపైల్డ్ అండి ఆల్ దిస్ యోగా సూత్రాస్. సో మనకి బేసిక్గా అందులో ఆల్మోస్ట్ 195 to 196 సూత్రాస్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి, విచ్ ఇన్క్లూడ్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా అనమాట. ఓకే, ఈయన ఈ యొక్క యోగా అని ఒక సిస్టమాటిక్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ శంకరాచార్య మనకి అందరికీ తెలుసు, అద్వైత వేదాంతాన్ని తీసుకొచ్చిన వారు శంకరాచార్య. సో శంకరాచార్య ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈయన ఆత్మ మరియు పరమాత్మ రెండు ఒకటే అని చెప్పారు ఈయన. అలాగే శంకరాచార్యుల వారు భగవద్గీత మీద, అలాగే ఉపనిషత్స్ మీద, బ్రహ్మసూత్రాల మీద అనేకమైనటువంటి కామెంటరీస్, వ్యాకరణాలు అయితే రాయడం జరిగిందనమాట. జైమిని ఈయన మనకి పూర్వ మీమాంస తీసుకొచ్చారనమాట. సో ఇట్ ఆల్ ఎంఫసైజెస్ అబౌట్ ద వేదిక్ రిచువల్స్, అంటే యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు, వీటి గురించి. ఓకే, సో జైమిని ఈజ్ నాట్ అ సూటబుల్ ఆన్సర్ ఫర్ దిస్, బికాజ్ మీమాంస అంటే బేసిక్గా దాని మీనింగ్ ఏంటి అంటే పరిశీలన అని చెప్పచ్చు అనమాట, లోతైన అధ్యయనం. అంటే వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు, లేదంటే ఆచారాలు, రిచువల్స్ ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా ఆచరించాలి అనే విషయాలపైన ఈ గ్రంథం మనకి చెప్తుందనమాట. పూర్వమీమాంస వచ్చేసి. అండ్ గౌతమ ఈజ్ ఈయన న్యాయ సూత్రాల గురించి చెప్పారండి. లైక్ మోస్ట్లీ ఇట్ ఫోకస్ ఆన్ రీజనింగ్ అండ్ లాజిక్ అండ్ ఫిలాసఫీ, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, so moving on to the next question. The word గోత్ర అకర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అంటున్నారు. ఇక్కడ కింద ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద అని చెప్పి వేదాలు ఇచ్చారు. ఈ వేదాలన్నింటిలో గోత్ర అనే పదం ఏ వేదం నుంచి ఫస్ట్ వాడడం జరిగింది అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఋగ్వేద. బికాజ్ ఋగ్వేద అనేది మనందరికీ తెలుసు, అత్యంత ప్రాచీనమైనటువంటి వేదాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి వేదం వచ్చేసి ఋగ్వేదము, ఓల్డెస్ట్ వేద. అండ్ ఇందులోనే మనకి ఫస్ట్ ఎర్లియస్ట్ రెఫరెన్స్ ఆఫ్ ద వర్డ్ గోత్ర అనేది వాడడం జరిగింది అనమాట. గోత్రం అని అంటాం కదా మనము. సో యా, సో ఇనీషియల్గా గోత్రం అనేది ఏంటి అంటే, ఈ ఆవులు, పశువులు ఉండే కొట్ట ఉంటుంది కదండి, క్యాటిల్ షెడ్ ఆర్ కౌ షెడ్, దాన్ని వాడేవారు. తర్వాత ఇది ఎలాంటి అర్థం వచ్చింది అంటే, ఒక వంశానికి చెందిన లేదా వంశ పరంపర అని చెప్పి, ఆ గోత్రం వాళ్ళందరూ ఒక వంశం వాళ్ళు, అలాంటి కామన్ యాన్సిస్ట్రల్ లీనియేజ్ గురించి ఇది చెప్తుందన్నమాట. ఓకే, అండ్ సామవేదం అయితే కాదు, బికాస్ సామవేదం అంతా కూడా మనకి గాన మంత్రాలన్నీను, ద మ్యూజికల్ చాంటింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ సామవేదంలో కూడా చాలా మట్టుకు హైమ్స్ అంటే సూక్తులు, సూత్రాలు అన్నీ కూడా ఋగ్వేదంలోంచి తీసుకోబడినవే. బట్ గోత్ర అనే పదం మాత్రం ఋగ్వేదంలోంచే వాడారనమాట. యజుర్వేదం అయితే కాదండి, బికాజ్ యజుర్వేదంలో మనకి యజ్ఞాలు, కర్మకాండలు, సాక్రిఫైజెస్, రిచువల్ సాక్రిఫైజెస్, వాటి యొక్క ప్రొసీజర్స్ గురించి చెప్పబడింది. ఇది ఋగ్వేదం తర్వాత వచ్చింది మనకి. అండ్ అథర్వ వేదం వచ్చేసి ఇక్కడ అంతా కూడా వైద్యం, లైక్ మంత్రాలు అండ్ డొమెస్టిక్ రిచువల్స్ గురించి ఉంటుంది. అంటే డైలీ లైఫ్లో మీరు చేసుకునే ప్రేయర్స్, వీటి గురించి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ కాదనమాట. ఇవన్నీ కూడా కాదు, ఋగ్వేదాలోనే ఫస్ట్ గోత్రం అనే పేరు ఫస్ట్ వాడడం జరిగింది. నెక్స్ట్ వర్డ్ చూడండి. ద వర్డ్ విసమత్త ఈజ్ యూజ్డ్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్ ఫర్ అని అంటున్నారు. సో అప్పట్లో మనకి పేర్లు ఉండేవండి. సో ఇక్కడ అడిగినటువంటి పేర్లు ఏంటి అంటే, ఇప్పుడు మనం కింగ్, క్వీన్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అని ఎలా అంటున్నామో, అప్పట్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో వేదిక్ పీరియడ్లో ఎవ్రీ వన్ హ్యాస్ అ నేమ్ టు ఇండికేట్ దట్ పర్టిక్యులర్ రోల్ అనమాట.
సో అలాగ మనకి ఈ విసమత్త అనేటువంటి పదము దేనికి రిలేట్ వేదిక్ పీరియడ్లో అని అడుగుతున్నారు. బేసిక్గా పన్నులు వసూలు చేసేవారండి. పన్నులు వసూలు చేసేటువంటి అధికారి అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ట్యాక్స్ కలెక్టర్. ఓకే, ద ట్యాక్స్ కలెక్టర్. సో లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఒక సిస్టమేటిక్ స్ట్రక్చరల్గా మారింది. చాలా అఫీషియల్స్ అపాయింట్ చేయబడ్డారు. ఇదంతా మనం తొలివేద కాలం, మలివేద కాలం అని చదువుకుంటామండి. సో మలివేద కాలం ఈజ్ నథింగ్ బట్ అవర్ లేటర్ వేదిక్ పీరియడ్. ఈ టైంలో మనము కింగ్ యొక్క పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత యూనిఫార్మిటీ అనేది వచ్చింది, ఎంత ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ డెవలప్మెంట్స్ అనేవి చూస్తాము. సో అందులో భాగంగా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సెవరల్ అఫీషియల్స్ వీళ్ళందరినీ రాజు అపాయింట్ చేస్తారు. సో విసామత్త లేదా విసమత్త అని పిలువబడేటువంటి అఫీషియల్ ఏం చేస్తారు అంటే ట్యాక్సెస్ అనేవి వసూలు చేస్తారు, పన్నులు వసూలు చేస్తారు అనమాట. బేసిక్గా ఈ రెవెన్యూ థింగ్స్ అనేవి టేక్ కేర్ చేస్తారు. ఓకే, సో మనము కింగ్ని ఏమని పిలుస్తాము ఆ కాలంలో అంటే కింగ్ని పిలిచింది మనం రాజన్ అని సంబోధిస్తామండి. సో కింగ్కి విసమత్తకి సంబంధం లేదు. ప్రీస్ట్ అంటే మనందరికీ తెలుసు, పురోహితుడు. ఓకే, పురోహితుడు. ద ప్రీస్ట్ని మనము పురోహిత అని పిలుస్తామన్నమాట వేదిక్ పీరియడ్లో, పురోహిత అని. అండ్ ట్రేడర్ అంటే వ్యాపారిని మనము వణిక్ అని యూజ్ చేస్తాం, అంటే వణిక్ అనే పదం. సో ట్యాక్స్ కలెక్టర్ అంటే వేదిక్ పీరియడ్లో, లేటర్ వేదిక్ పీరియడ్లో విసమత్త. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద వేదిక్ పీరియడ్ విచ్ యానిమల్ వాజ్ నోన్ యాజ్ అఘన్య? ఓకే, ఏ యానిమల్ని మనము అఘన్య అని పిలుస్తున్నాము అని అంటున్నారు. మనకి వేదిక్ లిటరేచర్ చూసుకున్నట్టయితే ఈ అఘన్య అంటే ఏమిటి అంటే సంథింగ్ దట్ షుడ్ నాట్ బి కిల్డ్ అనమాట. చంపరానిది లేదా ఎటువంటి పరిస్థితుల్లో హత్య చేయరానిది అనమాట. సో దట్ వి రిప్రజెంట్ ఇన్ లిటరేచర్ యాజ్ అఘన్య. సో ఈ పదాన్ని మనము ఏ యానిమల్కి వాడుతున్నామంటే కౌకండి. ఓకే, సో ఈ వర్డ్ స్పెసిఫికలీ యూజ్డ్ ఫర్ కౌ బికాజ్ మనకి గోవు అనేది చాలా సేక్రెడ్గా అంటే పవిత్రంగా మనం భావించే వాళ్ళము. అది కూడా దాంతోపాటు ఎకనామికల్గా కూడా వేదిక్ సొసైటీలో మనకి చాలా ఉపయోగపడింది. బికాజ్ ఇట్ హెల్ప్డ్ ఇన్ ఎకానమీ. బికాజ్ పశుపోషణలో కూడా ఆవుని సంరక్షించుకోవడం మనకి ఇంపార్టెంట్. ఆవు అనేది చాలా సేక్రెడ్గా కూడా భావించే వాళ్ళం కాబట్టి అఘన్య అనే పదము బికాజ్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. వైదిక కాలంలో ఆవు ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మిల్క్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్ కానీ ఉంటుందంటే సో సింబల్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ, సంపదకు చిహ్నంగా చూసుకునే వాళ్ళం. అలాగే రిచువల్స్లో కూడా చాలా మతపరమైనటువంటి రిచువల్స్లో కూడా చాలా దీన్ని పవిత్రంగా మనం భావించే వాళ్ళం. ఓకే, అండ్ అప్పట్లో వేదిక్ పీరియడ్లో ఎవరికైతే ఎక్కువ ఆవులు ఉంటాయో వాళ్ళు చాలా వెల్తీ అని, పశువులు ఎక్కువ ఉండే వాళ్ళు వెల్తీ అని కూడా భావించేవారు అనమాట. ఓకే, సో బుల్ అనేది మనం ఎక్కువగా ఇఫ్ యు సీ ఎక్కువగా అగ్రికల్చర్ అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్, బుల్లక్ కార్ట్స్లో ట్రాన్స్పోర్టేషన్స్కి వాడేవాళ్ళం. కానీ అఘన్య ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ బుల్ అనమాట. షీప్ కూడా మనము వూల్ కానివ్వండి, మీట్ కానివ్వండి దీనికి వాడేవారు. కానీ వేదిక్ రిఫరెన్సెస్లో అఘన్య షీప్కి అయితే ఏమీ లేదు. అండ్ ఎలిఫెంట్, ఏనుగు అనేది చాలా మనకి ఈ గొప్ప గొప్ప రాజుల్ని రాయల్ ఎంట్రన్సెస్ లైక్ రాయల్ యాక్టివిటీస్ ఆఫ్ ద కింగ్స్ అండ్ క్వీన్స్ యూజ్ చేసి ఊరేగింపుకి వాటికి వాడేవారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సంహితాస్ ఆఫ్ యజుర్వేద కంటైన్స్ ఓన్లీ హైమ్స్ అండ్ నో ప్రోజ్ అని అంటున్నారు. సో పద్య రూపంలోనే ఉన్నాయి, గద్య రూపంలో లేనివి ఏవి అని అడుగుతున్నారు. 1 సెకండ్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కథ, మైత్రాయవియ, అలాగే తైత్తరీయ అండ్ వాజసనేయి అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కొన్ని సంహితాలు ఉన్నాయండి, యజుర్వేదానికి సంబంధించినటువంటి సంహితాలు ఉన్నాయి. వీటిలో దేనికి హైమ్స్
కంటైన్స్ ఓన్లీ హైమ్స్ అండ్ నాట్ ప్రోస్ అంటున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాజసనేయి సంహిత. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్, వాజస వాజసనేయి సంహిత. సో వాజసనేయి సంహిత అనేది మనకి యజుర్వేదానికి సంబంధించిందండి. అంటే యజుర్వేదంలో మనకి శుక్ల యజుర్వేదానికి సంబంధించింది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటి, ఇంపార్టెంట్ ఫీచర్ అని కనుక మనం చూసుకుంటే కేవలం మంత్రాలు మాత్రమే ఉంటాయి. ఓకే, ద ఎక్స్ప్లెనేటరీ అనేది ఆఫ్ దీస్ మంత్రాస్, అంటే గద్య రూపం లేదు, కేవలం మంత్రాలు పద్య రూపంలోనే ఉంది అని అంటున్నాం అనమాట. మరి ఈ ఎక్స్ప్లెనేటరీ ప్రోజ్ అనేది మనకి సెపరేట్గా శతపథ బ్రాహ్మణంలో మెన్షన్ చేయబడింది, కానీ ఈ సంహితాల్లో మాత్రం లేదు. అందుకే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద సంహిత దట్ కంటైన్స్ ఓన్లీ హైమ్స్ అండ్ నో ప్రోస్, గద్య భాగం అనేది లేదు. ఓకే, కథా సంహిత, ఇవన్నీ సంహితాలే ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ. కథా సంహిత అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించిందే. అండ్ ఇందులో మనకి మంత్రాలు ఉంటాయి, గద్య వివరణలు దానికి తోడు మిక్స్ చేసి అక్కడే మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మైత్రాయణీయ సంహిత వచ్చేసి మనకి ఇది కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించిందే. ఇందులో కూడా పద్యాలు గద్యాలు రెండు ఉంటాయి. తైత్తరేయ సంహిత కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించిందే. ఇందులో కూడా మంత్రాలు అలాగే దాని యొక్క అభావాలు మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద గేమ్ ఆఫ్ డైస్ వాజ్ పార్ట్ ఆఫ్ ద రిచువల్ ఆఫ్, ఇక్కడ ఇచ్చినటువంటి రిచువల్స్లో దేనికి సంబంధించింది అంటున్నారు. ఓకే, పాచికల ఆట, గేమ్ ఆఫ్ డైస్, ఇది బేసిక్గా రాజసూయ యాగానికి సంబంధించిందండి. రాజసూయ యాగం అంటే మన అందరికీ తెలుసు, ఒక రాజ్య అభిషేక యాగం, ఒక రాయల్ కాన్సిక్రేషన్ సెరమనీ అని మనం చెప్పచ్చు. ఇది రాజు మాత్రమే పర్ఫామ్ చేస్తారు టు షోస్ ఆయన యొక్క రాజ గౌరవాన్ని, ఆయన సోవరెనిటీని, ఆయన ఒక సుప్రీం అథారిటీని, ఆయన ఒక ఆధిక్యతను చూపించుకోవడానికి ఇది పర్ఫామ్ చేస్తారనమాట. అంటే అతన్ని టు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రాజసూయ యాగం. ఓకే, ఈ రాజసూయ యాగంలో భాగంగా ఒక రిచువల్ అనేది ఉంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ రాజసూయ రిచువల్ ద కింగ్ పార్టిసిపేట్స్ ఇన్ అ సెరమోనియల్ గేమ్, ఒక పాచికల్ ఆట అనేది ఉంటుందన్నమాట ఈ భాగంగా. ఓకే, సో బేసిక్గా యాజ్ ఐ టోల్డ్ యూ, రాజసూయాగము టు షో ద సోవరెనిటీ అండ్ సుప్రీం అథారిటీ అని అంటున్నాము. సో బేసిక్గా దీని ఇంపార్టెన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక రాజు యొక్క సక్సెస్కి ఒక దైవికంగా ఒక ఆమోదం తెలపడం, ఇంకా ఈయనే టాప్ మోస్ట్ పవర్ఫుల్ అని చూపించుకోవడానికి సింబలిక్గా దీన్ని చేసేవారు అనమాట. సో ఈయనకి ఈ యాగంతో పాటు ఇంకా అద్భుతమైనటువంటి పవర్స్, ప్రాస్పెరిటీస్, విజయాలు అన్నీ చేకూరుతాయని చెప్పేసి ఇది యాగం కింగ్స్ చేసేవారు అనమాట. ఓకే, అగ్నిష్టోమ యాగం అనేది ఇట్స్ ఒక వన్ టైప్ ఆఫ్ యాగం. ఇది ఏంటంటే డైస్ గేమ్తో సంబంధం లేదు, ఇది కూడా ఒక ప్రాస్పెరిటీని అలాగే కొంచెం విజయాలన్నీ తెచ్చుకోవడానికి చేసేటువంటి వన్ ఆఫ్ ద యాగమే. నెక్స్ట్ అశ్వమేధ యాగం మనందరికీ తెలిసిందే, హార్స్ సాక్రిఫైస్. అశ్వమేధం అంటే అశ్వాన్ని యాగంలో బలిస్తారనమాట. హార్స్ సాక్రిఫైస్ ఇది కూడా పర్ఫార్మ్డ్ బై ద కింగ్స్ ఓన్లీ అనమాట. సో పొలిటికల్ సుప్రిమసీని చూపించుకోవడానికి వాళ్ళ యొక్క రాజ్య విస్తీరణ కోసం, టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ కోసం వాడతారు. బట్ ఇందులో అయితే ఎక్కడా కూడా ఈ డైస్ గేమ్ అనేది మనకి లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాజపేయ యాగం అనేది పవర్ కోసం, ప్రెస్టేజ్ కోసం చేస్తారు. ఇందులో వచ్చేసి మనకి వాజపేయ యాగంలో చారియట్ రేస్ ఉంటుందంటే రథంతో పందెం ఉంటుందండి. బట్ రైస్ రిచువల్ మాత్రం మనకి రాజసూయ యాగంలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రివర్స్ గంగా అండ్ యమున ఆర్ మెన్షన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విచ్ అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఋగ్వేదంలోనా, అథర్వ వేదంలోనా, శతపథ బ్రాహ్మణంలోనా, చాందోగ్య ఉపనిషత్తులోనా అని అడుగుతున్నారు. ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్లో కొంచెం ఇప్పుడు రాబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ శతపథ బ్రాహ్మణ అని ఉపనిషత్తులో ఈ పదాలన్నీ కూడా వస్తాయి. మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాము, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒకసారి రివిజన్ చేసుకో. మనం ఏం చెప్పాము, వేదిక్ లిటరేచర్ అంతా కూడా 8 మేజర్ పార్ట్స్గా 8 భాగాలుగా విభజిస్తే అందులో మనకి
స్మృతి సాహిత్యం, శృతి సాహిత్యం అని ఉన్నాయని చెప్పాము. శృతి సాహిత్యంలో మనకి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అండ్ ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పాము. స్మృతి సాహిత్యంలో వేదాంగాలు, ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయని మనము కూడా చెప్పడం జరిగిందనమాట. సో దానిలో భాగంగానే మనము ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వేదాలు అనగానే మనకి ఉన్నటువంటి వేదాలు ఏంటి? వేదాలు అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? వేదాలు అనేవి 4. ఓకే, ఋగ్వేదం ఉంది, మనకి యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వణ వేదం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్గా మనము వెళ్ళట్లేదు. బట్ వేదిక్ లిటరేచర్లో భాగంగా ఉన్నవన్నీ బేసిక్స్ అయితే మనము చదువుకోవాలి. సో మండలాలని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదం హ్యాస్ 10 చాప్టర్స్ అని మనం చెప్పాము, రైట్? సో వేద సాహిత్యంలో మనకి ఉన్నటువంటి భాగాలన్నీ మాట్లాడుకుంటే ఋగ్వేదంలో ఉన్న చాప్టర్స్ని మనము మండలాలు అని కూడా మనము చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఫైనల్లీ మనకి ఇప్పుడు వేదాల్లో అన్నీ డిస్కస్ చేసాము. బ్రాహ్మణాస్ అన్నా కూడా ఒక వన్ ఆఫ్ ద వేదాలకి అనుబంధ గ్రంథాలు అని చెప్పాము. ఎందుకంటే మనం ఈ బ్రాహ్మణాలన్నీ 4 వేదాలకి ఎలా అనుబంధ గ్రంథాలు అయ్యాయి, లైక్ బ్రాహ్మణాల్లో ఐతరేయ బ్రాహ్మణం, కౌశీతకి బ్రాహ్మణం ఋగ్వేదానికి సంబంధించినవి అనుబంధ గ్రంథము. అలాగే మనకి శతపథ బ్రాహ్మణం ఉంది, తైత్తరేయ బ్రాహ్మణం ఉంది, ఇవి వచ్చేసి యజుర్వేదానికి సంబంధించినవి. తైమనీయ బ్రాహ్మణం అలాగే తాండ్యమాన బ్రాహ్మణం వచ్చేసి సామవేదానికి సంబంధించినవి. అండ్ గోపద బ్రాహ్మణం ఒక్కటే కూడా అథర్వణ వేదానికి సంబంధించింది. అలాగే ఇప్పుడు వేదిక్ లిటరేచర్ ఈ 8లో భాగంగా మనం వేదాలు చదివాము, బ్రాహ్మణాలు చూసుకున్నాము, అరణ్యకాలు అని చెప్పాము. మనకు అరణ్యకాలు కూడా 7 ఉన్నాయి. అంటే దేర్ ఆర్ 7, మనకి 7 బ్రాహ్మణాలు ఉన్నాయండి. 4 వేదాలని చెప్పాము. ఓకే, ఈ 7 బ్రాహ్మణాలు ఉన్నాయని చెప్పాము. ఓకే, 7 బ్రాహ్మణాలు ఉన్నాయన్నాము. తర్వాత అరణ్యకాస్ కూడా 7 ఉన్నాయి. సో మనం ఏం చెప్పాం? వేదాలకి అనుబంధ గ్రంథాలుగా బ్రాహ్మణాలు ఉన్నాయి. దేర్ ఆర్ 7 అరణ్యకాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద 7 బ్రాహ్మణాస్. 7 బ్రాహ్మణాలకు అనుబంధంగా 7 అరణ్యకాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. ఓకే, ఉపనిషత్తులన్నీ కూడా బేసిక్గా ఇట్ కమ్స్ ఫ్రమ్ గురు, రైట్? మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం వేదాంతం అని పిలుస్తామండి. అంటే వేదాలకు అంతం, వేదాంతం. సో వేదాలకు చివరి భాగం కాబట్టి వేదాంతం అంటామండి. మనకి అందులో కూడా ఉపనిషత్తులో మనకి 7 చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, లైక్ చాందోగ్య, బృహద్రారణ్యక, మండక, ఇలా కొన్ని ఉన్నాయి ఉపనిషత్తులు. వాటన్నిటి గురించి కూడా అంత డీప్గా మనము డిస్కస్ అవసరం లేదు. సో ఈ విధంగా మనము ప్రతిదీ మాట్లాడుకుంటున్నామంటే క్వశ్చన్తో పాటు దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వేదాంగాల గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అంటే వేదాలు అంగాలు అని చెప్పి మాట్లాడామంటే శిక్ష అంటే ఒక వేదాన్ని పఠించడానికి మనకు కావాల్సినటువంటి అన్ని అంగాలు ఏమిటి అంటే ఉచ్చారణకి సంబంధించి శిక్ష అంటాము, పద ఆవిర్భావానికి సంబంధించిన దాన్ని నిరుక్త అంటాము, వ్యాకరణం అంటాము, గ్రామర్ని, ఛందస్సు అంటాము, పదాలని ఎలా సమకూర్చుకోవాలి అని చెప్పి జ్యోతిష్య అని మాట్లాడాము. కల్పాలో మనకి గృహ సూత్రము అంటే డొమెస్టిక్ రిచువల్స్ అన్నాం, శ్రౌత సూత్రం అంటే పబ్లిక్ రిచువల్స్ అన్నాము, సుళువ సూత్రం అంటే హోమగుండాలు యొక్క నిర్మాణాల గురించి మనము మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇంకా లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ గృహ సూత్రాలు అంటే డొమెస్టిక్ రిచువల్స్ ఇంట్లో చేసుకునేటువంటివి. అందులో మనకి ఈవెన్ ఉపనయనము ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకా మనకి శ్రౌత సూత్రంలో ఈ అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, లైక్ ఇప్పుడే మాట్లాడాము. రాజసూయ యాగము అనేది రాజు దైవత్వాన్ని పొందాలంటే చేసేటువంటి యాగము. సో దాంతో హీ విల్ బికమ్ అ సుప్రీం కింగ్ అనమాట. ఓకే, వాజపేయి యాగం గురించి చదివాము. సో ఈ విధంగా మనకు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఉపవేదాల గురించి మాట్లాడాం. 4 ప్రధాన వేదాలకు మనకి అనుగుణంగా 4 ఉపవేదాలు ఉన్నాయండి. అందులో ఆయుర్వేద ఉంది, గాంధర్వ వేద ఉంది, అంటే ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించి
ఋగ్వేదానికి రిలేటెడ్ అయి ఉంటుంది. గాంధర్వ వేద వచ్చేసి మ్యూజిక్కి సంబంధించి విచ్ ఈజ్ రిలేటెడ్ టు సామవేద. శిల్ప వేద అనేది అథర్వ వేదకి సంబంధించింది, స్కల్ప్చర్కి సంబంధించింది. ధనుర్వేద అనేది ఆర్కియరీకి సంబంధించింది, యజుర్వేదానికి సంబంధించింది. అదేవిధంగా పురాణాలు ఉన్నాయండి, 18 పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ సబ్జెక్ట్ చదువుకొని ఇటు వస్తే ఈ సిరీస్కు వస్తే చాలా అద్భుతంగా మీకు అర్థమవుతుంది. మనకి ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం ఉంది, మహాభారతం ఉంది. అందులో మనకి వాల్మీకి అదే లైక్ సిక్స్ లైక్ 6 భాగాలు 6 కాండములు అనేవి ఉన్నాయి, వాల్మీకి రచించారు. సో ఇవన్నీ మనము డిస్కస్ చేద్దాము ప్రతిదీ కూడా. సో దిస్ ఈజ్ ఎ సినాప్సిస్ అనమాట, వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డిస్కసింగ్. ఒక బ్రాహ్మణం అన్న, ఉపనిషత్ అన్న, వాటి యొక్క డిస్కషన్ అనేది ఒక ఓవర్వ్యూ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఓకే, సో రివర్స్ గంగా అండ్ యమున అనేది ఏ టైం మెన్షన్ చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఋగ్వేద అండి. మనందరికీ తెలుసు ఋగ్వేద అనేది చాలా ఓల్డ్, అండ్ ఇందులోనే మనకి గంగా యమున ప్రస్తావన అనేది మెన్షన్ జరిగింది. ఓకే, మనకి నదీ సూక్తం అని చెప్పేసి ఋగ్వేదాలోని మనకి 10th మండల 10th చాప్టర్లో ఉంది. అందులో చాలా రివర్స్ని పొగిడారు, అంటే ప్రైజ్ చేశారనమాట. అందులో వచ్చేసి ఎక్కువగా ఫోకస్ అంతా కూడా మనకి సప్తసింధు ప్రాంతం మీదే చెప్పబడి ఉంటుందండి. అయితే గంగా యమున ఆర్ మెన్షన్ ఓన్లీ ఎ ఫ్యూ టైమ్స్, చాలా తక్కువ సార్లు ప్రస్తావన వచ్చింది, బట్ వచ్చింది మాత్రం ఋగ్వేదంలోనే. సప్తసింధు ప్రాంతం మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉంది. ఓకే, అథర్వ వేద అంతా కూడా మనం చెప్పాము, ఋగ్వేదం తర్వాత వచ్చింది, బట్ నాట్ ఫస్ట్ సోర్స్ ఫర్ మెన్షనింగ్ గంగా. శతపథ బ్రాహ్మణంలో శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. ఇదంతా కూడా రిచువల్స్, సాక్రిఫైసెస్లో ఉంటుంది. ఈవెన్ అథర్వ వేదాల్లో కూడా మనం చెప్పాము మెడిసిన్, డైలీ లైఫ్ రిచువల్స్ ఇవన్నీ. చాందోగ్య ఉపనిషత్తులో ఫిలాసఫీ గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద గాయత్రి మంత్ర ఈజ్ డెడికేటెడ్ టు విచ్ అని ఇక్కడ ఇచ్చినటువంటి కొంతమంది దేవుళ్ళ గురించి అడుగుతున్నారు. గాయత్రి మంత్రం వచ్చేసి మనకి సావిత్రి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ సావిత్రి. సో గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలోని మనకి 3rd మండలాలో 3rd చాప్టర్లో 62nd సూక్తాలో 10th మంత్ర అండి. ఓకే, ఈ మంత్ర ఎవరికి అడ్రస్ చేసింది అంటే అది వచ్చేసి సావిత్రు. హీఈస్ ద వేదిక్ సన్ డైటీ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ లైట్, ఎనర్జీ అండ్ విజ్డమ్. అయితే సావిత్రీదేవి ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ యొక్క గాయత్రి మంత్రం అనేది మనము చెప్తున్నాము. సో సూర్యదేవుని ఒక రూపం ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ యొక్క గాయత్రి మంత్రం అనేది మనము రచించడం వచ్చింది, మనకి ఈ విధంగా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఇంద్రుడు అయితే కాదండి, దేవేంద్రుడిని మనము మోస్ట్లీ ప్రైజ్డ్ డైటీ ఇన్ ఋగ్వేద, బట్ గాయత్రి మంత్ర ఈజ్ నాట్ డెడికేటెడ్ టు ఇంద్ర. అదితి కూడా కాదు, బికాజ్ మదర్ ఆఫ్ ఆదిత్యుల తల్లి అని చెప్తాము, బట్ నాట్ ద డైటీ ఆఫ్ గాయత్రి మంత్ర. అండ్ గాయత్రి ఈజ్ ద గాయత్రి అనేది ఇట్ ఈస్ అ మంత్ర కంపోజ్డ్, ఇట్ ఈస్ నాట్ ఎనీ డైటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బ్రహ్మవాదిని దట్ కంపోజ్డ్ సమ్ హైమ్స్ ఆఫ్ వేదాస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలో హూ ఈజ్ ద బ్రహ్మవాదిని అంటే, బ్రహ్మవాదిని అంటే బేసిక్గా అ ఉమెన్ ఒక హూ స్టడీడ్ వేదిక్ నాలెడ్జ్ గురించి ఎవరు కంపోజ్ చేశారో అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళందరూ లేడీసే, వీళ్ళలో ఎవరు బ్రహ్మవాదిని అని అడుగుతున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లోపముద్ర అండి. సో లోపముద్ర షీ ఈజ్ ఎ బ్రహ్మవాదిని, విచ్ మీన్స్ షీ ఈజ్ ఎ ఉమెన్. తను బాగా వేదిక్ నాలెడ్జ్తో కూడినటువంటి ఒక స్త్రీ అని మనము చెప్పొచ్చు అనమాట. అంటే ఋషుల లాంటి ఋషికలు అని మనము చెప్పచ్చు. అండ్ ఈవిడ చాలా ఋగ్వేదంలో సూక్తుల్ని మనకి అందించారనమాట. ఓకే, సో ఈ లోపముద్ర
షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ అగస్త్య. ఓకే, సో ఇది మనకి ఎక్కడ అసోసియేట్ అయింది అంటే ఋగ్వేదాలో ఓన్లీ ఫస్ట్ మండలాలో 179 సూక్తాల్లో దీని గురించి చెప్పబడింది అనమాట. ఓకే, షీ ఈజ్ వన్ ఆఫ్ ద చాలా అర్లియెస్ట్ ఓల్డెస్ట్ ఉమెన్ పోయిట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ లిటరేచర్లోనే. ఓకే, గార్గి కాదండి, గార్గి ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ వేదిక్ ఫిలసాఫర్, బట్ దట్ ఎక్కడ చెప్పబడిందంటే గార్గి గురించి మనకి బృహద్రారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది. ఓకే, సో లీలావతి కూడా కాదు, లీలావతి ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మ్యాథమెటిక్స్. సో వేదిక్ ఈ యొక్క లిటరేచర్లోకి సంబంధం లేదు. ఓకే, అగైన్ సావిత్రి కూడా కాదు. సో లోపముద్ర వాజ్ అ వైఫ్ ఆఫ్ ద అగస్త్య. ఆవిడ ఒక బ్రహ్మవాదిని అంటే ఎస్పెషల్లీ వేదిక్ నాలెడ్జ్లో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్న ఆవిడ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రివర్ మోస్ట్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద ఈజ్ అని అడుగుతున్నారు. ఋగ్వేదంలో ఎక్కువగా సంబోధించినటువంటి ప్రస్తావన వచ్చినటువంటి రివర్ ఏది అంటే సరస్వతి. ఓకే, ఆన్సర్ ఈజ్ సరస్వతి, బికాజ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వేరే రివర్స్ కన్నా ఎక్కువగా సరస్వతి గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది నదుల్లో కల్లా చాలా బెస్ట్, అంటే చాలా నదుల్లో కల్లా శ్రేష్టమైనది అండ్ చాలా ఒక దేవత లాగా భావించేవారు కాబట్టి సరస్వతికి ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంది. సరస్వతి నదిని చాలా పవిత్రంగా కూడా భావించేవారు. సింధు నది చాలా ఇంపార్టెంటే, బట్ మోస్ట్లీ మెన్షన్డ్ అనేది మాత్రం సరస్వతియే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్, శుతుద్రి మనకి ఋగ్వేదంలో మెన్షన్ చేశారు, కానీ యాజ్ మెన్షన్ అన్ని మెన్షన్ చేశారు ఇక్కడ ఉన్నవన్నీ. మోస్ట్ మెన్షన్ ఎక్కువ గ్లోరిఫై చేసిందంటే సరస్వతి నదిని అని మనం చెప్పచ్చు. ద ఫేమస్ డైలాగ్ బిట్వీన్ నచికేత అండ్ యమ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద, అంటే ఇక్కడ కొన్ని యాక్ట్స్ మనకి ఉపనిషత్తులు మనకి ఇచ్చారనమాట. ఏ ఉపనిషత్తులో ఈ యొక్క డైలాగ్, ఫేమస్ డైలాగ్ బిట్వీన్ నచికేత వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక కాన్వర్జేషన్ గురించి అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ కఠోపనిషత్. ఓకే, దిస్ కఠోపనిషత్. సో కఠోపనిషత్ కంటైన్స్ మోస్ట్లీ ఒక డైలాగ్ ఉంది యమధర్మరాజుకి మధ్యన అలాగే నచికేతుడికి మధ్యన ఒక డిస్కషన్. నచికేతుడు బేసిక్గా యముణ్ణి అడుగుతాడనమాట, అంటే ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఒక మరణానంతరం జీవితం గురించి ఏం జరుగుద్ది అని అడిగిన ప్రశ్న యొక్క సంభాషణ మనకి ఈ కఠోపనిషత్తులో ఉంది అన్నమాట. ఓకే, సో నచికేత అంటే ఎవరు అంటే వాజశ్రవుడి కొడుకు అండి, వాజశ్రవుడి కొడుకు. అయితే ఈయన సమ్ క్లాష్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్. ఈయన వెళ్తాడు యమధర్మరాజు దగ్గరికి, అప్పుడు యముడు కనిపించడమట. అయితే నచికేతుడు 3 రోజుల వరకు వెయిట్ చేస్తాడు యముడు కోసము, అసలు తిండి తిప్పలు ఏమీ లేకుండా. సో దానికోసము ఓకే నా కోసం ఎంతసేపు వెయిట్ చేసావని చెప్పి యమధర్మరాజు నచికేతుడికి 3 వరాలు ఇస్తాడు. అందులో 3rd వరంలో ఈయన అడుగుతాడు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని. ఆ సమయంలో యమధర్మరాజు ఈ యొక్క ఎంటైర్ నేచర్ ఆఫ్ ద సోల్ లేదా ఆత్మ యొక్క స్వరూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మోక్షం గురించి చెప్తాడు, అమరత్వం ఇమ్మోర్టాలిటీ గురించి చెప్తాడు, పరబ్రహ్మ స్వరూపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ డిస్కషన్ కఠోపనిషత్తులో మనకు కనిపిస్తుంది. చాందోగ్య ఉపనిషత్తులో మనకి ఇది ఉండదండి. నెక్స్ట్ ముండకోపనిషత్ కూడా కాదు. ఇందులో ఎక్కువగా నాలెడ్జ్ గురించి చెప్పబడుతుంది ముండకోపనిషత్తులో. కేన ఉపనిషత్తులో మనకి నేచర్ ఆఫ్ బ్రాహ్మణ్స్ వీటంతా గురించి చెప్పబడుతుంది. సో విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కఠోపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ the flood legend in which a divine fish has been described as rescuing Manu occurs in detail in which అని అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి సంహితాల్లో లేదా ఏ బ్రాహ్మణాల్లో ఈ యొక్క ఫ్లడ్ లెజెండ్ ఇన్ విచ్ ఏ డివైన్ ఫిష్, ఒక దేవతా స్వరూపంలో వచ్చినటువంటి మత్స్యము కనిపిస్తుంది, మనుని కాపాడుతుంది, ఆ కథ గురించి అడుగుతున్నాడు. వచ్చేసి శతపథ బ్రాహ్మణం అండి. ఇందులోని ప్రళయ గాథ అంటే ఒక ఫ్లడ్ లెజెండ్ స్టోరీ అనేది ఉంది అనమాట. అందులో ఒక మనువు
ఒక డివైన్ ఫిష్ మనుని కాపాడుతుంది ఒక గ్రేట్ మహాప్రళయం నుంచి. సో ఇదంతా డీటెయిల్గా శతపథ బ్రాహ్మణంలో మనకి చెప్పబడింది. అయితే మను ఒకరోజు తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు ఒక స్పిరిచువల్ తపస్సులో ఉన్నప్పుడు ఒక చిన్న చేప వస్తుందన్నమాట ఆయన దగ్గరికి, నన్ను కాపాడు అని చెప్పి. మను ఏం చేస్తాడు, దాన్ని చూసి కాపాడి పెంచి పోషిస్తాడు ఆ చేపని. అది అలా పెరిగి ఒకరోజు తన డివైన్ ప్రెజెన్స్ అంటే ఒక దివ్య స్వరూపంలో కనిపించి మనువుకి చెప్తుంది ఇక్కడ ఒక ప్రళయం రాబోతుందని వార్న్ చేస్తుంది. అప్పుడు మనుకి ఒక పడవని నిర్మించమని చెప్పి సూచిస్తుంది అనమాట ఆ చేప. అయితే ఆ ప్రళయ టైంలో ఈ ఫిష్ ఆయన్ని గైడ్ చేస్తుంది అనమాట. ఈ బోట్ని గైడ్ చేసి సమ్హౌ ఇట్ విల్ సేవ్ మను. సో దీని ద్వారానే దిస్ ఫిష్, ఈ ఒక దైవ స్వరూపం ఉన్న ఫిష్ని విష్ణుమూర్తి అవతారమైనటువంటి మత్స్య అవతారంగా మనము భావించడం జరుగుతుంది. ఇది శతపథ బ్రాహ్మణంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఓకే, సో ఋగ్వేద సంహితలో మనకి ఎక్కడా కూడా ఫ్లడ్ స్టోరీ అనేది లేదండి. వాజస్నేయ సంహితలో కూడా ఇది మనము శుక్ల యజుర్వేదంలో పార్ట్ అని చెప్పాం కాబట్టి ఇది కూడా నాట్ ఇన్వాల్వ్. ఐత్రేయ బ్రాహ్మణం is again associated with ఋగ్వేద అండ్ ఇందులో కూడా మను ఫిష్ ఫ్లడ్ స్టోరీ అయితే లేదు. సో శతపథ బ్రాహ్మణ is the correct answer. Which of the following is the Samhita of the Shukla Yajurveda? Just now we have spoke about it. సో వాజస్నేయ సంహిత అనేది కరెక్ట్ ఆన్సర్, జస్ట్ ఇప్పుడే చెప్పాం. సో వాజస్నేయ సంహిత అనేది ఒక సంహితం శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. శుక్ల యజుర్వేదాన్ని మనము శ్వేత యజుర్వేదం అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, సో వాజస్నేయ సంహిత విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద శుక్ల యజుర్వేద అన్నమాట. ఓకే, అయితే ఈ శుక్ల యజుర్వేదము మనకి ఈ వాజస్నేయ సంహితం అనేది డివిజన్స్ ఉన్నాయి, శాఖలుగా విభజించబడింది. అదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళితే అగైన్ క్లాస్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో క్వశ్చన్ని చూడండి, మిగిలిన ఆప్షన్స్ అయితే కాదు. కాటక సంహిత అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఈ శుక్ల యజుర్వేదం అంటున్నాం. శుక్ల లేదా శ్వేత యజుర్వేదం అంటే వాజస్నేయ సంహిత అన్నమాట. మైత్రాయనేయ సంహిత వచ్చేసి అగైన్ కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. తైత్రేయ సంహిత కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ప్రీస్ట్ ఆఫ్ భరతాస్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటున్నారు. మనం నిన్నటి క్లాస్లో ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. హూ వాజ్ ద ప్రీస్ట్ అంటే వశిష్ఠుడు అనమాట. వశిష్ఠుడు ఈ యొక్క దశరాజ యుద్ధంలో వ్యవహరించినటువంటి ప్రీస్ట్ ఎవరు అంటే వశిష్ఠుడు. ఓకే, ఇది మనకి ఋగ్వేదంలోని 7th చాప్టర్ అంటే 7th మండలాలో మెన్షన్ చేయబడింది. సుదాసుడు అని మాట్లాడుకున్నాం. సుదాసుడు ఆయన భరత తెగకు ఆయన కింగ్, ఆయనకి సంబంధించి పురోహితుడు, అలాగే చీఫ్ అడ్వైజర్ ఎవరు అంటే వశిష్ఠుడు అని చెప్పచ్చు అనమాట. సో వశిష్ఠుని సపోర్ట్తో సుదాసుడు ఆ యొక్క సమైక్యని, ఆ 9 గ్రూప్ ఆఫ్ కింగ్స్ని డిఫీట్ చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసి శతపథ బ్రాహ్మణ ఈజ్ రిలేటెడ్ టు ఆల్వేస్ మళ్ళీ వస్తుంది చూడండి, యజుర్వేదం అనమాట. యజుర్వేదం. సో శతపథ బ్రాహ్మణ అనేది మనకి శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటిదండి, బ్రాహ్మణ గ్రంథాల్లో ఒకటి. మనం ఇప్పుడే చెప్పాం శతపథ బ్రాహ్మణ. అన్నీ కూడా బ్రాహ్మణాలు అనేవి ఈ యొక్క వేదాలకు అనుబంధ గ్రంథాలు. సో ప్రతి వేదానికి మనం అనుబంధ గ్రంథాలని లింకప్ చేసి మాట్లాడడం. సో అదే విధంగా బ్రాహ్మణాస్ ని లింకప్ చేసినటువంటి వేదాల్లో శతపథ బ్రాహ్మణ అనేది అసోసియేషన్ విత్ శుక్ల యజుర్వేదం, కాబట్టి యజుర్వేదం అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇందులో ఏముంటుందని చెప్పాము, యజ్ఞాలు, యాగాలు, బలులు, కర్మకాండలు, వీటి గురించి చెప్పబడింది. ఓకే, అయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఫిష్ స్టోరీ కూడా ఈ శతపథ బ్రాహ్మణకి రిలేటెడ్. ఓకే, సో ద ఫేమస్ మనువు ప్రళయ గాథ అనేది శతపథ బ్రాహ్మణంలోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇది మనకి యజుర్వేదం, శుక్ల యజుర్వేదానికి అసోసియేటెడ్.
నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కింగ్ అశ్వపతి ఆఫ్ ద ఉపనిషదిక్ ఏజ్ వాజ్ ద రూలర్ ఆఫ్. అశ్వపతి ఏ ఉపనిషదిక్ ఏజ్లో దేనికి రూలర్ అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ కేకయ. సో కింగ్ అశ్వపతి ఎవరైతే ఉన్నారో ఈయన గురించి ఉపనిషత్స్లో మెన్షన్ చేయబడింది. ప్రత్యేకంగా కూడా మనకి చందోగ్య ఉపనిషత్తులో మెన్షన్ చేయబడింది. ఈయన కేకయ రాజ్యానికి రాజుగా వ్యవహరించారు. ఓకే, కేకయ. సో ఈయన చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాలు అలాగే ఫిలసాఫికల్ థాట్స్ కలిగినటువంటి మహారాజు అనమాట. అయితే ఈయన దగ్గరికి చాలామంది, అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న ఆయన దగ్గరికి గొప్ప గొప్ప ఋషులు కూడా బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి వచ్చారు. అంటే ఈయనకి చాలా జ్ఞానం, సుప్రీం నాలెడ్జ్ అనేది ఈయన దగ్గర ఉంది అని చెప్తారు. ఓకే, మత్స్య ఇది మనకి ఒక పురాతనటువంటి కింగ్డమ్, ప్రెజెంట్ రాజస్థాన్లో ఉంది. పాంచాల ఈజ్ మనం తర్వాత మాట్లాడుకుంటున్నాం, అశ్వపతితో కాదు, ఇట్స్ రిలేటెడ్ టు మహాజనపదాస్, మనం తర్వాత మాట్లాడతాం. సూరసేన ఈజ్ ఆల్సో ఏన్షియంట్ కింగ్డమ్. ఇది సూరసేనకి మధుర క్యాపిటల్గా ఉండేది. ఓకే, సో కింగ్ అశ్వపతి ఉపనిషత్ ఏజ్ టైంలో ఉపనిషత్స్లో మెన్షన్ చేసినటువంటి రూలర్ కేకయ రాజ్యానికి పరిపాలించేవారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉపనిషత్స్ ఈజ్ రిటన్ ఇన్ ప్రోజ్. గద్య రూపంలో రచించినటువంటి ఉపనిషత్తులు ఏది అని అడుగుతున్నారు. ఓకే, బృహదారణ్యక ఉపనిషత్ అండి. సో బృహదారణ్యక ఉపనిషత్ అనేది మనకి గద్య రూపంలో కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్, అత్యంత ప్రాచీనమైనది మరియు చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల్లో ఒకటి. ఇది అగైన్ బృహదారణ్యక వచ్చేసి మనకి శతపథ బ్రాహ్మణానికి అసోసియేట్ అయినది. శతపథ బ్రాహ్మణం అంటే అగైన్ శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. సో ఇందులో చాలా ఫిలసాఫికల్ డిస్కషన్స్, ఆత్మ అలాగే బ్రహ్మం అలాగే పునర్జన్మ మోక్షము వీటి గురించి మెన్షన్ చేయబడింది అనమాట. ఈసా ఉపనిషత్తు వచ్చేసి మొత్తం పద్య రూపంలోనే ఉంటుంది. కథ ఉపనిషత్తు కూడా మనకి పద్య రూపంలోనే ఉంది. ఇందులోనే మనం మాట్లాడడం కఠోపనిషత్తులోనే నచికేతుడు యమధర్మరాజు యొక్క కాన్వర్జేషన్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా పద్య రూపంలోనే ఉంటుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వేదిక్ డైటీస్ బేర్స్ రిజంబ్లెన్స్ విత్ అవేస్తన్ గాడ్ అని అడుగుతున్నారు. అహుర మధ్య సంబంధించి రిజంబలెన్స్, ఆయన్ని పోల్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వేద కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళలో ఎవరు మ్యాచ్ అవుతారు అంటున్నారు. బేసిక్గా ఈ అవేస్తన్ గాడ్ అహుర మజ్దా ఎవరు అంటే మన పురాతన కాలంలో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇరానియన్ రిలీజియన్ ఏదైతే ఉందో జొరాస్ట్రియన్ మతానికి సంబంధించి అహుర మజ్దా ఆయన ఒక సుప్రీం గాడ్గా పూజించేవారు. ఓకే, సో మన వేద కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళతో పోలిస్తే ఆయనకి దగ్గరగా క్లోజెస్ట్ రిజంబ్లెన్స్గా ఉండేది అహుర మజ్దాకి ఎవరు అంటే వరుణుడు. ఓకే, సో బోత్ ఇద్దరూ కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ లేదా కాస్మిక్ ఆర్డర్కి అసోసియేట్ అయి ఉన్న వాళ్ళే. వీళ్ళిద్దరూ కూడా సత్యాన్ని, నైతిక విలువల్ని నమ్మేవాళ్ళుగా చెప్పచ్చు. అలాగే వరుణుడు ఋతువులకు అధిపతిగా ఉండేవారు అనమాట. ఓకే, సో ఈయన్ని మనం యూనివర్సల్, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాము, లాకి, నీతికి, నైతిక విలువలకి దేవుడుగా, ఒక రైటియస్నెస్కి దేవుడుగా భావించేవారు వరుణుడికి. అదేవిధంగా జొరాస్ట్రియన్ మతంలో అహుర్ మజ్దాని కూడా అలాగే భావించేవారు అనమాట. ఓకే, సో అహుర్ మజ్దా ఈజ్ ఆల్సో అ లార్డ్ ఆర్ అ గ్రేట్ డైటీ ఆఫ్ ద రైటియస్నెస్ ఆర్ విజ్డమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ కమెంటేటర్ ఆఫ్ ద మనుస్మృతి. సో కమెంటేటర్ వ్యాఖ్యాన రాసేవారు, వ్యాఖ్యాత అని మనం చెప్పచ్చు. ఎవరు చేశారు కమెంటేటరీ ఆఫ్ మనుస్మృతి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మేధాతిథి. మేధాతిథి
ఈయన ఒక గొప్ప వ్యాఖ్యాత, మనుస్మృతికి సంబంధించి ఈయన కామెంటేటరీ చేశారు. వ్యాకరణం అంటే ఏంటండి? వ్యాఖ్యాతం అంటే ఏంటి? కామెంటరీ ఆఫ్ సమ్ అదర్ బుక్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్. అదేవిధంగా మనుస్మృతి మీద కామెంటరీ రాసినటువంటి మేధాతి మనకి ఫేమస్ అనమాట. సో ఇందులో ఆయన ధర్మం గురించి, సామాజిక న్యాయాల గురించి, డ్యూటీస్, ఒక మనిషి చేయాల్సినటువంటి సోషల్ డ్యూటీస్, న్యాయశాస్త్రం గురించి, నైతిక విలువలు, ఎథిక్స్ గురించి చాలా అద్భుతంగా రాయడం జరిగింది. సో యా, మేధాతిథి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అసహాయ ఈజ్ నాట్, ఈయన కామెంటేటరీస్ రాశారు బట్ నాట్ ఆన్ ద మనుస్మృతి. అండ్ విశ్వరూపుడు కూడా ఈయన యజ్ఞవల్క్య స్మృతి మీద రాశాడు కానీ మనుస్మృతి మీద రాయలేదండి. భట్టస్వామి ఈజ్ నాట్ యాజ్ ఫేమస్ యాజ్ మేధాతిథి. ఓకే, సో వీళ్ళందరూ కాదు. మేధాతిథి హ్యాస్ రిటన్ ద హీస్ ద కామెంటేటర్ ఫర్ ద మనుస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అథర్వ్యు వేదం? అథర్వ్యు వేదం, రైట్ ఇట్ హియర్. సారీ, అధ్వర్యు వేదం. అధ్వర్యు వేదం అని ఇక్కడ ఇచ్చినటువంటి వేదాల్లో దేన్ని పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యజుర్వేదం. సో యజుర్వేదంని మనము అథర్వ్యు వేదం అని కూడా పిలుస్తాము. ఎందుకు పిలుస్తాము అంటే, సారీ నాకు పలకడం కొంచెం కష్టం అవుతుంది. అధ్వర్యు అనే అతను ఒక పురోహితుడండి. సో ఈయన చాలా యజ్ఞాలు చేశారు, చాలా కర్మకాండలు చేశారు, చాలా యజ్ఞ పురోహితుడు బేసిక్గా చెప్పాలంటే, ఈజ్ అ ప్రీస్ట్. సో యజుర్వేద కంటైన్స్ యజ్ఞ మంత్రాలు, ఈ ఎంటైర్ యజ్ఞానికి సంబంధించినటువంటి మంత్రాలు, విధానాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ అధ్వర్యు ప్రీస్టు ఉపయోగించేవారు. కాబట్టి ఈ విధంగా ఆయన పేరు అనేది అధ్వర్యు వేదం అని వచ్చిందనమాట. ఓకే, ద యజుర్వేద కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ సాక్రిఫైజింగ్ యజ్ఞ రిలేటెడ్ మంత్రాస్ యూజ్డ్ బై అధ్వర్యు ప్రీస్ట్. అందుకే ఈ అధ్వర్యు వేదం అని యజుర్వేదానికి పేరు వచ్చింది. ఓకే, సో విత్ దిస్ మనము వేద సాహిత్యానికి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఫర్దర్గా కంప్లీట్ చేసుకుందాము నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ సో మచ్.